మనిషి బేబీని పెంచుతున్నాడు ఒక డీమన్ కింగ్. ఆ బేబీకి అపరిమిత శక్తులున్నాయి. తన మనిషి భార్యను కోల్పోయిన తర్వాత డీమన్ కింగ్ లియోరిస్ పూర్తిగా మారిపోయాడు. కోపం, బాధ కలిసి అతన్ని రాక్షసుడిగా మార్చాయి. ప్రతి మనిషిని చంపేస్తాను అని నిర్ణయించుకున్నాడు. ఒక మనిషి కుమారుణ్ణి అతని కళ్ళ ముందే చంపి ఆ తండ్రిని కూడా అక్కడే హతమార్చాడు. ఒకరోజు ఒక ప్రశాంతమైన ప్రదేశం వద్ద నిశ్శబ్దంగా నిలబడి ఉన్న లియోరిస్కి ఒక బేబీ ఏడుపు వినిపించింది. ఆ శబ్దం చిరాకు తెప్పించడంతో కోపంగా వెళ్లి చూశాడు. ఒక చిన్న పడవలో దాక్కున్న బేబీ కనిపించింది. లియోరిస్ ఆమెను ఎత్తుకుని బెదిరించాడు. కానీ ఆమె భయపడలేదు. తన వేడు పట్టుకుంది. అంతే, ఒక్కసారిగా నీలికాంతి. ఆ బేబీ నుంచి వచ్చిన భారీ మ్యాజిక్ బీమ్ లియోరిస్ శరీరాన్ని చీల్చుకుంటూ దూసుకెళ్ళింది. ఆ సంఘటన తర్వాత ఎలా జరిగిందో కానీ లియోరిస్ ఆ బేబీని చూసుకుంటూ ఉండాల్సి వచ్చింది. ఒక రాత్రి అడవిలో ప్రయాణిస్తున్నప్పుడు ఆ బేబీ ఆగకుండా ఏడుస్తూనే ఉంది. లియోరిస్ మెల్లగా మతిపోయే స్థితికి వచ్చాడు. అప్పుడే ఒక మాన్స్టర్ వచ్చి బేబీని అపహరించింది. మాన్స్టర్ వెనక్కి తిరిగి చూసింది. లియోరిస్ మాత్రం కదల్లేదు. ఏ భావం కూడా చూపలేదు. ఆ తర్వాత ఆకాశమంతా నీలికాంతితో నిండిపోయింది. కొన్ని సెకండ్లలోనే ఆ ఎగిరే మాన్స్టర్ పూర్తిగా నాశనమైపోయింది. ఇది రేజింగ్ హెల్, ఎ డీమన్స్ గైడ్ టు పేరెంటింగ్ అనే వెబ్టూన్లో జరిగే కథ.